నెల్లూరు నగరంలో టీడీపీ నేతల నివాసాలపై పోలీసులు దాడులు కలకలం రేపుతున్నాయి. మాజీ మంత్రి నారాయణ ముఖ్య అనుచరుడు విజేత నివాసంలో వేకువజాము నుంచి సోదాలు చేస్తున్నారు పోలీసులు. అలాగే నారాయణ విద్యాసంస్థల ఉపాధ్యాయుల నివాసాలపైన దాడులు జరుగుతున్నాయి. విషయం తెలుసుకుని టీడీపీ మహిళా నేత విజేత నివాసానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరుకున్నారు. ఎన్నికల కోడ్ రాకముందే కక్షగట్టి ఎందుకు దాడులు చేస్తున్నారంటూ పోలీసులు ప్రశ్నించారు ఎమ్మెల్యే. ఓన్లీ క్రిమినల్స్ ఏమన్నా సెట్ చేస్తా నేను ఎలక్షన్ ప్రచారంలో హడావుడిగా రకరకాల టెన్షన్స్ ఉంటాయి. లేడీ ఇంటి కదా ఇబ్బంది పెట్టడం సెర్చింగ్ చేస్తూ అందరూ మంచి చేయండి అంతే కదా. పర్టికులర్గా అది కరెక్ట్ కాదు. సిక్స్ టౌన్స్ లిమిట్స్లో ఉండే మొత్తం ప్రతి ఇంట్లో కూడా సెక్షన్ చేసుకోవచ్చు. యాక్టివ్ తెలుగుదేశం పార్టీ లీడర్ నారాయణ సార్ ఎలక్షన్ ఏమన్నా డిపార్ట్మెంట్ కోసం టీడీపీ నేతల సోదాలు జరుగుతున్నాయి. నెల్లూరులో ముఖ్యంగా చూసుకుంటే నారాయణకి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, అలాగే విద్యాసంస్థలు ఉపాధ్యాయులనే టార్గెట్గా చేస్తూ కూడా వేకువజాము నుంచి కూడా ఈ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి లైవ్ ద్వారా అందిస్తారు. ఓకే మురళి. థ్యాంక్ యూ మధు. అయితే నెల్లూరు జిల్లాలో పోలీసుల దాడులు కలకలం రేపుతున్నాయి. ఎవరైతే మాజీ మంత్రి నారాయణకి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు ఉన్నారో ముఖ్య అనుచరుల నివాసాలన్నింటిలో కూడా ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. వేకువజాము నుంచి పోలీసులు భారీ ఎత్తున చేరుకొని ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎవరైతే టీడీపీ రాష్ట్ర నాయకులు ముప్పాల విజేత నివాసానికి వేకువజామున 5 గంటలకి చేరుకున్నటువంటి పోలీసులు ఆమె నివాసంలో పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేపట్టారు. నగదు భారీగా ఉంది, ఎక్కడ దాచిపెట్టారంటూ కూడా ఒక్కసారిగా వచ్చి అక్కడ ఉన్నటువంటి బీరువాలు అదేవిధంగా రూములన్నింటిలో కూడా వెతికినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి టీడీపీ శ్రేణులంతా భారీ ఎత్తున ఒక్కసారిగా ఆమె నివాసానికైతే చేరుకున్నారు. ఇటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా టీడీపీకి సంబంధించి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, అదేవిధంగా రాష్ట్ర నాయకులు అనురాధ తదితరులంతా కూడా భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి చేరుకుని పోలీసులతో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఇటు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎందుకంటే ఎన్నికలకి ఇంకా సమయం ఉంది, నోటిఫికేషన్ కూడా అత్యంత దగ్గరలో ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇలాంటి తనిఖీలు చేయాలి, కానీ ఇప్పుడే వచ్చి కక్షపూరిత రాజకీయాలు ఎందుకు చేస్తున్నారంటూ కూడా పోలీసుల మీద వాగ్వాదానికి కూడా దిగారు. మరోవైపు కోట గురుబ్రహ్మం ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆయన కూడా నారాయణకి అత్యంత సన్నిహితులుగా ఉంటారు. ఆయన నివాసంలో కూడా ఉదయం నుంచి పోలీసులు డిఆర్ఐ అధికారుల పేరిట ఇటు తనిఖీలు కూడా చేపట్టారు. తాజాగా కాసేపటి క్రితమే ఆయన్ని విచారణ నిమిత్తం ఆరవపట్న పోలీస్ స్టేషన్ కూడా తరలించి అక్కడ విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో ఇటీవల కాలంలో ఎవరైతే మాజీ మంత్రి నారాయణ ఉన్నారో నారాయణ నివాసం పైన కూడా పోలీసులు అయితే దాడులు చేపట్టారు. దాడులు చేపట్టినటువంటి సందర్భంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బీరువాలు పగలగొట్టడం, అదేవిధంగా వాటర్ ట్యాంక్ లోపల కూడా ఏదైనా నగదు దాచిపెట్టినారనే కోణంలో కూడా భారీ ఎత్తున తనిఖీలు చేశారు. అయితే సాయంత్రం వరకు ఏమీ దొరకకపోవడంతో ఎవరైతే మెడికల్ డ్రగ్స్కు సంబంధించినటువంటి సోదాలు నిర్వహించామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో ఒక్కసారిగా అప్పట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఆగ్రహావేశాలకు గురయ్యారు. ఇవాళ తాజాగా ఇటు ముప్పాళ్ళ విజేతతో కావచ్చు, అదేవిధంగా కోట గురుబ్రహ్మంతో కావచ్చు, వీళ్ళతో పాటు నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి పలువురు ఉపాధ్యాయుల నివాసాలపైన కూడా ఈ దాడులు ముమ్మరంగా జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజేత నివాసం వద్ద ఉన్నాం. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేస్తే విజేతకి సంబంధించినటువంటి ఈ నివాసంలోనే దాడులు ఉదయం నుంచి కూడా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఆవిడ నివాసము, అదేవిధంగా గురుబ్రహ్మం నివాసంతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా ఈ దాడులు అయితే జరిగాయి. ఆవిడకి ఎవరైతే విజేత ఉన్నారో విజేతకి సపోర్ట్గా కూడా టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా ఇక్కడికి హాజరై ఆమెను కూడా పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రత్యేకంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు మాత్రం ఈ విషయం పైన స్పందించడం లేదు. ఉదయం 5 గంటలకి ప్రారంభమైనటువంటి ఈ దాడులన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో నిర్వహించారు. అయితే విజేత నివాసంలో 20,000 రూపాయల నగదు మాత్రమే దొరికింది. ఆ నగదును కూడా స్వాధీనం చేసుకుంటున్నట్లుగా పోలీసులు చెప్పారు. అయితే తమ నివాసంలో 20,000 రూపాయల నగదు దొరకడం పెద్ద విషయం ఏమీ కాదు, దాదాపు మేమేమి అంత పేదవాళ్ళం కాదని చెప్పి ఇటు విజేత కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. దీంతో పాటు నెల్లూరు నగరంలో కోట గురుబ్రహ్మం, అదేవిధంగా ఇటు విజేత నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి పలువురు ఉపాధ్యాయుల నివాసాలపైన ఈ దాడులు జరగడంతో టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కక్షపూరిత రాజకీయాలు వైసీపీ సర్కార్ కూడా వ్యవహరిస్తోంది. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చేస్తే ఎవరు కూడా బెదిరే ప్రసక్తే లేదని చెప్పి ఇటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో ఉదయం నుంచి కూడా పోలీసుల దాడులు కలకలం రేపుతున్నాయి. ఉదయం నుంచి కొనసాగినటువంటి దాడుల నేపథ్యంలో తాజాగా పోలీసులు ఆయా నివాసాల నుంచి అయితే వెళ్ళిపోయారు. అటు కోట గురుబ్రహ్మను మాత్రం 6వ పట్టణ పోలీస్ స్టేషన్కి తరలించి అక్కడ విచారణ అయితే చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మురళి.